నా తమ్ముడు పెళ్ళని పారిపోయాడున్నావా? పెళ్ళని తమ్ముడు పారిపోయి తమ్ముడు మాయలు నీకు తెలియాలని ఒక మాయలు నీ తమ్ముడు చెప్తేని నీకు సేపు తల్లి అమ్మ పేదదేవి నా తమ్ముడు పెళ్ళని పారిపోలేదు తల్లి. ఏ తమ్ముడు పేరు
ఉంటే చేసుకుంటారు కానీ ఇది నాకు దాపరం కాక పైకి మంగని కొద్ది పెళ్లి నీకు వద్దన్నావా మంగళ తప్పించి ఏమన్నా తీసుకుంటానక్క కానీ అలవారు మంగళ పెళ్ళి అన్న తమ్ముడు అలవారు మంగడి ఎవరు అనుకున్నారా ఎవరక్క మంగమ్మ వచ్చామని ఇక్కడ ఉన్నామన్నా సెంటర్ వస్తాడు ఆయన మౌంట్గానే ఉన్నాడు నోకరాయిని ఆ పనులు ఇన్ని పక్క అరమనుకోని ఆ మూల పోతున్నాడు ఇది పక్క తిప్పే కర్రీ పక్క తిప్పు చిన్నారి మంగ తమ్ముడు నీకు మంగ తప్పదంటున్నావు బాబు చిన్నప్పటి పోతున్నాం ఎలా తిరిగా తిరిగా ఉండొచ్చు అన్న మన ఎలాగచ్చు అవును రావడా నన్ను ఇంటి చూసుకుంటావు రావడా నీ ఇంటి ఎల్లడికి చూసుకుంటావు ముమ్మాటు రావడా అలాగైతే అక్క ఈ 10 మందిట్లో ఈ 10 మందిలోని చెప్పరావడా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కోరుకోరావడా కోరుకోమంటావా ఏంటి కోరుకులు తమ్ముడు కోరుకోమంటున్నావు అక్క ఈ నొరలాక మందిని ఈ నొరలాక శుక్రవారం పసుపు కుంకుమ చెప్తారు ఇంటి పళ్ళని చెప్తారక్క చెప్తారు రావణ ఆ పసుపు కుంకుమ నువ్వు తీసుకొని చెప్పరావణ ఆ ఇంటి పళ్ళ నా పేరు పెట్టాలక్క పసుపు కుంకుమ నేను తీసుకుని ఇంటి పళ్ళ పేరు పెడితే మంగాదేవుని కళ్యాణం ఆడతావు సరే ఏమైతే కోరిక అయితే చెప్తాను బంగారం వస్తుందా కోరుకున్నావు చెప్పరావనా కోరుకోమన్నా సరే అయితే కోరుకోరావనా నీ పది వాడకొండకి ఎన్ని వస్తుందా బంగారం వస్తుందక్క ఎన్ని తీసుకొని బంగారం నా పేరు పెట్టాలి రావణ ఏంటే నీ పేరుని పెట్టి బంగారం నా పేరుని పెడతాను రావణ అలాగైతే మంగళ చేసుకోనక్క అది వెళ్ళిపోతూ ఉంటావు సరే రావణైతే కోరిక చెప్తాను
సరే రావడైతే కోరికైతేనే నీ పది వాడకొండకి గోవులు వస్తాయి గంగాలు వస్తాయి అవునా చెప్పరావునా గౌరీ అమ్మ నువ్వు ఎత్తావురా రమ్మో మాయమ్మను రావణా ఎంకట రావణా గోములు ఏం చేసుకుంటావు గంగాలు ఏం చేసుకుంటావు రావణా అంత మాట పచ్చి పందిట్లో పందిట్లోనే ముందు ముందు నాకెంత మంది బంగాదేవికే కదా కోరుకున్నాయి అదే నేనే పెడతాను కోరిక అక్కడ నీ కోరికకి చూపులు వస్తాయి పళ్ళు వస్తాయి అవునా చెప్పరావునా కాలుగల సొమ్ములు పళ్ళాలు వస్తాయి కానీ నీవు ఆడపిల్లలాగా ఎన్ని నీకెందుకు రావణా సరే రావణైతే చెప్తాను తప్పకుండా సరే రావణ చిన్న చిన్న కోరుకున్నా కాబట్టి నేను తప్పకుండా ఇస్తాను రావణ ఇంకొక కోరుకుని పోయినాక నీ పది వాళ్ళని పెట్ట ఇప్పుడు దాకా ఒకటి ఒకటి వాడు చిన్నదే అనుకున్నారు కానీ వాడకుండా పునాది చదువుతున్నావు రావణ రావణ ఈ నోటకి పెట్టుకొని మెట్టిన పేరు పెట్టరా ఇప్పుడు దాకా ఏం అడిగినా గానీ నేను మాట్లాడి తప్పకుండా పెడతానన్నాను ఇప్పుడు 101 మెట్టిని 51 మెట్టిని పేరు పెట్టాలంటే కింద నుంచి పెడితే పైనుండి పోతారు పైనుంచి పెడితే కింద నుండి పోతారు రావణ అది కాకుండా మళ్ళీ కాదు మల్లన్నరాజు గారు మీ బావ శివం అందుకున్నాకే అందులో 101 మెట్టి 51 మెట్టిని పేరు పెడతాను రావణ ముమ్మాటు అనుకున్నాను రావణ బావగారు మళ్ళీ కోసం స్వాములు ఒప్పించి ముమ్మాటు మెట్టి తప్పితే మెట్టిన పేరు పెడతారక్క బంగారం మెట్టిన తీసాను సాంబార్ పోగేటి గొంతులు పోతే తీసేది నేను తప్పకుండా పెడతాను అలా పెట్టి పోసే వెనకపోతా
వచ్చిన 500 వస్తున్నాయి. అవునా అవునా? అందులో 250. నువ్వెంత గొప్పడు రావనా? ఆడపిల్ల సొమ్ములు 500 ఆశపడుతున్నావంటే నీ ఎంత గొప్పడు రావనా? తమ్ముడు ఎక్కడోనా ఇవన్నీ కోరుకున్నా కానీ మంగళసంలో పూలు అయిపోయినాయి అయిపోయినాయి పూలు. పూలు గిల్లాను గమని పూలు ఉన్నాయి. పాట అయిపోయింది అవసరం లేదు. చాలు ఇప్పుడు గిల్లారు అంతా గెలవాల్సింది. నేను మాట తప్పకుండా ఇస్తాను తప్పకుండానే. అక్క అలాగైతే ఈ నల్లు మీద నల్లందరూ కూడా ముందు కొండకొస్తారు, తర్వాత నా కొండకొస్తారు రావణ. నా కొండకొచ్చినప్పుడు ఉప్పులోయి ముద్దులోయి అలా చెవుల్లోయి ముక్కుల్లోయి తీసుకోనక్క నా దిప్పిలు వేసుకొని శుభ్రంగా నన్ను నా గుండు కొట్టించి ఈ కొండ వంశ నీకు ఎత్తనాక కోడి గుండుతో వచ్చినా తుంగుడుతో వచ్చినా గానీ నాకు ఎంత వచ్చినా గానీ ఆ పసుపు కుంకుమ అన్ని బాగున్నాయి ఈ నోటి మాత్రం అందరూ వేసుకొని మా గది గొప్ప వద్దాం. ఎలా అనుకోమని ఎప్పుడన్నా నీకు నాకు మాట మాట తరగొద్దా రాగిపోతాక అదే రాగిపట్టమే రాయాలంటావు తప్పమో కానీ ఈ మీద వాళ్ళ త్వరగా మాట తప్పదు రావడా. వెలిగించేస్తున్నారేంటి? వెలిగించుకోండి తమ్ముడు చెప్పరావునా రాగిపడం రాత్రి మాట అక్కడే నీకన్నా ముందే ఉంటాను రావనా మాట తప్పకుండానే
అక్కడ బజివాడ కొన్ని ఇచ్చిపెట్టిన ఒక్క నీకంత ముందే పడుగు మీద ఉంటాను నాకు కష్టం వస్తే కలుసుకుంటా నాకు యాపలు వస్తే ముమ్మాటు తప్పకుండానే అలాగే తక్క ఒక మాట చెప్పురావునా నేను మంగళ పెళ్ళి అంటే అర్థాను కానీ చెప్పురావునా 6 నెలల పాటు పుట్టిన నుంచి పెడతా నీకు ఎట్టమేనాక రావణా ఏలి లేకుండా అందుకుండి ఏలి లేకుండా అందుకుని కోరుకుని కోరికలన్నీ ఇస్తానన్నాను రావణ మంగాదేనా 6 నెలల పాటు అట అమ్మగారికి వెళ్ళి లోపలంటే జన కాకరే అంటే రావణ మంగళ పుట్టింటి కదా 6 నెలల పాటు ఇచ్చి పెట్టుకుని కారణం పెడతాం అక్క ముందు నువ్వు 7 గంటల పుల్లో గొప్పలు కడతావు నువ్వు భూమి నాంచతో శిఖారి కడతావు నీ తుంట్రాసులు చూస్తే నాకు అర్థమవుతుంది రావణ అక్క నా మీద నీకు నమ్మకం ఉంటే రాగిపడ్డ రావణ సరే మరి తప్పకుండానే అన్ని రాత్రి మంగాదేవుని కళ్యాణి 7 గంటల పిల్లి గొప్పలు కట్టాక తప్పకుండానే తీసుకెళ్ళాలి రావణ ముమ్మడి అనుకుంటానక్క అయితే అక్క వస్తే నువ్వు కలిసి వస్తే అది అన్నింటికి సిద్ధంగా రాయక్క ఇటు మీద అయితే అన్ని రాజ్యం చదువుకోరవునా ఎలా